నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు జిల్లా ఆసుపత్రిలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనం పిల్లలకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత తెలిపి అవసరమైన వారికి మందులు అందజేశారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సూర్యారావుపాలెం సహకార సంఘానికి గత రబ్బీ సీజన్లో తోలిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము ఇంతవరకు జమ చేయలేదంటూ రైతులు ఉండాజురం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సూర్యారావుపాలెం పసలపూడి గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తోలడం వల్ల 8 కోట్లు ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని అన్నారు. గత రబ్బీ సీజన్లో పెట్టుబడి పెట్టిన రైతులు పలువురికి చెల్లింపులు చేయాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం నారుమళ్లు ఉడుపులకు సైతం డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే ధాన్యం సొమ్ములు చెల్లించాలని వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో కౌలు రైతులకు రుణాలు అందించే విషయంలో ఉపేక్షిస్తే కుదరదని కాకినాడ, ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 6వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ జిల్లా స్థాయి అమలు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భాగంగా 5వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు, చర్య అనంతర నివేదికపై కలెక్టర్ సమీక్షించారు. దేశం ఎదుర్కొంటున్న పోషకాహార లోపం, శిశు మరణాలు, మాతృ మరణాలు వంటి సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమని, మన శాస్త్ర పరిశోధనలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని నీతి ఆయోగ్ సభ్యుడు వికే సార్వసత్ అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 2 రోజుల సెమినార్లో ఆయన ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. వికసిత భారత్ 2047 కోసం పరిశోధనలు, నవీకరణలు ఉపయోగించడం అనే అంశంపై ప్రసంగిస్తూ, వికసిత భారత్ అంటే కొందరి దృష్టిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం అయితే, మరికొందరి దృష్టిలో ధనవంతులు పెరిగి అమెరికాలో మారడమని, ఇంకొందరి దృష్టిలో పేదరికం పోవడమని, ఇలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. చిన్నారుల ప్రదర్శనలు మనసును ఆకట్టుకునేలాగా, ఆలోచించేలాగా, మనసును కదిలించేలాగా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్ర ఆవరణలో నిర్వహించిన నల్సా కార్యక్రమంలో భాగంగా సభ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శించిన శాశ్వతంగా కార్యక్రమాన్ని ఆహుతులను కలిసి ఆమె తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, నేటి సమాజంలో బాలలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను దర్పణం పట్టేలాగా ప్రదర్శనలు ఎంతో హృదయానికి హత్తుకున్నాయని అన్నారు. యాక్చువల్గా మేము 2 స్కీమ్స్ గురించి మాత్రమే ఈ ప్రోగ్రాం పెడదామని పెట్టుకుంటే, ఈ 2 స్కీమ్సే కాకుండా మాకు ఇన్నర్ ఫీలింగ్ నుండి గూస్ బాంబ్స్ అంటే గగురు పొడుస్తాయి కదా, ఈ మనకి రోమాలు లెక్క పొడుచుకుంటాయి కదా, అలా వచ్చేలాంటి ప్రోగ్రామ్స్, స్టాల్స్, థాట్స్, సూచనలు అట్లాంటి వాటితో ఇది మమేకమైపోతే నిజంగా మేము ఆ 2 స్కీమ్స్ మాకు మైండ్లోంచి వెళ్ళిపోయి ఆ 2 స్కీమ్స్ ఒక్కటే కాదనిపించింది. స్టార్టింగ్ నుండి బిగిన్ చేస్తే డిఆర్డిఏ పిడిగా కొత్తగా వచ్చారు మూర్తి గారు, కలెక్టర్ గారు పర్సనల్ అటెన్షన్ పే చేసి వారికి సూచనలు ఇచ్చి మీటింగ్స్ పెట్టి ఈ ప్రోగ్రామ్ని ఎలాగైనా కానీ ఫ్రూట్ఫుల్గా ఒక ప్రోగ్రాం పెట్టాము అంటే వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోయారా, బాటిల్స్ ఇచ్చామా, మంచినీళ్ళు తాగారా అనేది కాకుండా ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అనే విధంగా మాకు సపోర్ట్ చేసి ఇంత పెద్ద గ్యాదరింగ్ని నీడీ పీపుల్, విమెన్, చిల్డ్రన్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఎస్పెషల్లీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా డిఎల్ఎస్ఏ తరపున. మొదటగా మేము కారు దిగి బిగిన్ చేసిన దగ్గర నుంచి ఆ పిల్లలు ఆ చేసిన డ్యాన్స్, పాపం వాళ్ళు ఎంత ఎండలో మా కోసం వెయిట్ చేసి డెకరేట్ అయ్యి అంతా పాటలు నేర్చుకుని 2 లైన్స్ కింద నిలబడి స్టాల్స్ అన్నీ చూసేంత వరకు వెయిట్ చేసి స్టాల్స్ అయ్యాక కూడా మాకు వెల్కమ్ చెప్పినందుకు ఆ చిన్నారులందరికీ ఆశీస్సులు అండ్ వాళ్ళ జీవితాల్లో మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ తర్వాత స్టాల్స్ పెట్టారు. స్టాల్స్లో కూడా అన్ని నేచురల్ ప్రొడక్ట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్టాల్స్ పెట్టారు. మాకున్న అలవాటు ఏంటంటే డిఎల్ఎస్ఏ తరపున కూడా ఏదైనా ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మెప్మా, డిఆర్డిఏలో విమెన్ ఇంటి దగ్గర ఒక ప్రాజెక్ట్స్ లాగా ఒక కమర్షియల్గా పెట్టుకుని చేసే వాటిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు మేము సేల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు.
కోనసీమ తిరుమలలో ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానానికి ఈ నెల రికార్డు స్థాయిలో 1,45,00,000 రూపాయల హుండీ ఆదాయం లభించింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ అల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో సోమవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు గాను శ్రీ వెంకటేశ్వర వారి ప్రధాన హుండీలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర ఆలయ హుండీల నుంచి 1,22,85,766 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుంచి 22,30,833 రూపాయలు కలిపి 1,40,16,599 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా బుట్టాగూడెం మండలం దండిపూడి బైనేర్చెరులో గల్లంతే మృతి చెందిన అచ్చేపాలెం పంచాయతీ చిన్నరవ్వవారిగూడానికి చెందిన ముబిడి దేవేంద్ర కుమార్, తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ మృతి చెందారు. ఆయా కుటుంబాలను పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు పరామర్శించారు. ఘటనలో 3 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మండలంలో చిన్న రవ్వారిగూడెం గ్రామానికి చెందినటువంటి తెల్లం కిషోరు, తెల్లం సీతారాముడు, మడి దేవేంద్ర అనేటువంటి 3 వ్యక్తులు నిన్న సాయంత్రం బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి పోగొండు రిజర్వాయర్ దగ్గర ఈత కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబాలను కూడా మేము వచ్చి పరామర్శించడం జరిగింది. వెంటనే అక్కడ ఏదైతే ప్రికాషన్స్ లేకుండా ఉందో గతంలో కూడా అనేక ప్రమాదాలు అక్కడ జరిగినాయని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ పోలీస్ శాఖ వారు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా అక్కడ ప్రవేశించుకోకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సింగనపూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు మావే, లీజుకి ఇవ్వకుండా అక్రమంగా అనుభవిస్తున్న లీజుదారులు మా భూముల నుండి వెంటనే తప్పుకోవాలంటూ ఫీల్డ్ లేబర్ సొసైటీ సభ్యులు తమ భూములు స్వాధీనం చేసుకుని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం భూ స్వాధీన ఉద్యమాన్ని నిర్వహించారు. సింగనపూడిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి సింగనపూడి గ్రామ దళితులు, ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఎర్ర జెండాలతో సొసైటీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. మా భూములు మావంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లీజు పేరుతో లీజు చెల్లించకుండా దౌర్జన్యంగా అక్రమంగా అనుభవిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. అబ్రహాం లింకన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.